మరి ఇక మా కేసీఆరే దేవుడు. ఇప్పుడు కన్న కొడుకు లెక్క అందరికి మాకు పింఛన్లు ఇచ్చటం, ఇంత ఎకరం భూమి 10,000 వచ్చటం, మరి మాకు అన్ని సదుపాయాలు ఉన్నాయి. నీళ్లు నెరి మునుగోడు నియోజకవర్గంలో నీళ్లతో నాకు 72 ఏళ్ళు ఉన్నాయి. మరి ఇప్పుడు కేసీఆర్ వచ్చినాకనే ఈ నీళ్లు వచ్చినాయి, ఇంటింటికి నీళ్లు తాగుతున్నాం. ఆయనదే పుణ్యం. అది వరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎన్నో మంది వచ్చి ఎంతమంది వచ్చి ఎవ్వడేం చేయలేదు. మా ఊరు ఒక్క ఓటు కూడా పోదు. రైతులు ఎక్కువ ఉన్నాం మేము, అక్కడ పింఛన్దారులు ఉన్నారు, రైతులం మేమంతా వ్యవసాయం. మాకు ఓట్లు కొనుగోలు చేయాలంటే లేకుంటే కొనకుంటే ఈ కేసీఆర్ కొన్నాడు, యాసికి చండూరులో పెట్టి పైసలు మాకెమ్మడే ఖాతాలో పడ్డాయి. అన్ని సదుపాయాలు ఉన్నాయి. మామూలుగా మా ఓటుకు హక్కు, నా హక్కు నేను వేసుకుంటాను. నేను పైసలు తీసుకొని వేస్తే నేను ఏ పాటు మొనగాని వేసా. వాడు 1,00,000 కాదు బంగారం ఇచ్చినా తీసుకో. రాజగోపాల్ లంగా ఇదివరకు కాంగ్రెస్ లో గెలిచి ఏర్పాటు చేసిండు. గెలిచిన ముక్కు ముఖం ఓపాటది. మళ్ళీ ఆయన ముక్కు ఎందుందో ముఖం ఎందో తెలియదు. డబ్బు ఉండొచ్చు, ఆశపోయిండు, 12,000 కోట్లకు పోయిండు. ఆయన మొత్తం రాజకీయంలో దిగిండు. ఆడు రాజకీయం ఒక ఊర్లన్నా విజిట్, ఒక ఊరన్నా చూసిండా? ఏం మనిషి, డబ్బు మనిషి అనుకుంటున్నా. డబ్బు తిన్నా కూడా వేయరు, ఇదైతే నిజం. డబ్బు తీసుకున్నా కూడా తీసుకుంటారు కానీ ఏ ఓటు అయితే వేయరు, ఇదైతే నిజం పక్కా. గోవర్ధన్ రెడ్డి పోయిండు, ఈ ముక్కు తెలియదు ముఖం తెలియదు. ఎవరు పట్టించుకొని చూస్తారు? ఏం చేసినా కేసీఆరే రావాలి, మళ్ళీ కేసీఆరే ఉండాలి. కానీ ఆయన పై దాకా పోతాడు, పోవాలి, ప్రధానమంత్రి కావాలి. ఆయన చూస్తట్టున్నాడు. కానీ ఆయన తెలంగాణ అన్నప్పుడు ఈ బక్కలోడు అన్నారు, ఎంతో మంది తిట్టిరు. దాన్ని సాధించినోడు గట్టివాడు ఆయన ఒక్కడే. ఇంకా సాధించగలుగుతాడు ఆయన. అని అనుకున్నా ఎన్ని చేస్తాడు పక్కా. నేను చెప్తున్నా కదా, నేను 69లో హెచ్ఎస్సి చదువుకున్నా. 69లో జై తెలంగాణ వచ్చింది, గో ఆంధ్ర అని వచ్చింది, బ్రహ్మానంద రెడ్డి చీఫ్ మినిస్టర్. అప్పుడు నన్ను జైలు కూడా పోయినా. 3 రోజులు ఎస్ఐని కూడా కొట్టాం, తాటిపాయలు అందుకొని, మామిడి పండ్లు అందుకొని. ఎక్కడోళ్ళు రా మీ ఆంధ్రోళ్ళు అని. అప్పటి నుంచి నాకు మంత్రిలో ఉందే ఉంది. దీనికోసం సచ్చిందాకైనా కేసీఆర్ ఉండాలి, బాగుపడాలి, ఇంకా బాగుపడుతుంది ఆయన. ఇవాళ తెలంగాణలో కరెంటు కోతలు లేవు. నాకు అప్పుడప్పుడు ఆశ్చర్యం అనిపిస్తుంది. నేను ఈ సోషల్ మీడియా ఉంటుంది కదా, ఈ వాట్సాప్, ట్విట్టరు, ఇటువంటివి ఉంటాయి కదా, ఫేస్బుక్, అందులో కొద్దిగా నేను ఎక్కువ ఉంటా, చూస్తూ ఉంటా. అందులో నాకు నిన్నీయాల మెసేజ్లు వస్తున్నాయి. ఏమని? ఒక 10-15 నిమిషాలు కరెంటు పోయిందనుకో, దబ్బని ఎప్పుడైనా వర్షం పడో ఇంకోటయ్యో ఎక్కడైనా ఆయన లైన్ తెగిపోయి అక్కడిక్కడ కరెంటు పోతుంది కదా, 15 మినిట్ కరెంటు పోతే అందులో మనోళ్ళు ఇరుసుకపడుతున్నారు. ఏమని? ఇదే నావా బంగారు తెలంగాణ, కరెంటు పోయి 15 నిమిషాలు అయింది, ఇంకెప్పుడు వస్తుంది అని లొల్లి పెడుతున్నారు. నాకు నవ్వాలను ఏడవాలని అర్థమైతే లేదు. 10 ఏళ్ల కిందటనేమో రోజుకు 10 గంటలు పోతే కరెంటు అడిగినోడు లేడు. ఇవాళ 10 నిమిషాలు పోతే ఆగమాగం అవుతున్నారు మనోళ్ళు. ఇదేనా బంగారు తెలంగాణ అని ఇసుకపడుతున్నారు. అంటే యాడికెళ్ళి ఆడికొచ్చినాం? ఆనాడేమో కరెంటు ఉంటే వార్త, ఈరోజేమో కరెంటు పోతే వార్త. కేసీఆర్ సమయంలో అనేది వాస్తవమా కాదా ఆలోచించండి. మరి కొంతమంది అంటున్నారు, ఏమున్నది కేసీఆర్ చేసింది, కరెంటు పెద్ద ముచ్చట్నా, కరెంటు 24 గంటల కరెంటు ఇచ్చుడు పెద్ద విషయమా అని మాట్లాడుతున్నారు. ఒక్కసారి ఇక్కడ వచ్చిన రైతన్నలందరినీ అడుగుతున్నా నేను. భారతదేశంలో 28 రాష్ట్రాలు ఉన్నాయి. భారతదేశంలో 28 రాష్ట్రాలు ఉన్నాయి. ఏదైనా ఒక్క రాష్ట్రంలో మన రాష్ట్రం కాకుండా, తెలంగాణ కాకుండా 24 గంటలు వ్యవసాయానికి ఉచితంగా కరెంట్ ఇస్తున్నా ఇంకొక రాష్ట్రం ఈ దేశంలో ఉన్నదా? దమ్ముంటే చూపెడతారా? నేను మా ప్రతిపక్ష పార్టీలను సవాల్ చేస్తా ఉన్నా. ఎక్కడనున్నదా 24 గంటల కరెంట్? మేము కొన్ని సంఘటనలకు, నేను, నిరంజన్ రెడ్డి గారు, సబితక్క, మేము ప్రత్యక్ష సాక్షులం. ఒకరోజు కేబినెట్ సమావేశంలో ఉన్నాం. కేబినెట్ లో విద్యుత్ శాఖ అధికారులు వచ్చిండ్రు. ఆ రోజు విద్యుత్ రంగం గురించి ఏదో మాట్లాడుతుంటే వాళ్ళు ఒక రిక్వెస్ట్ చేసిండ్రు. ముఖ్యమంత్రి గారిని ఒక మాట అన్నారు. ఏమన్నారంటే, సార్ సరే మన రైతులంటే ఫ్రీ కరెంటు తీసుకుంటే బాగానే ఉంటది, కాలువల మీద కూడా బ్రహ్మాండంగా పంపులు పెట్టి మోటార్లు పెట్టి గుంజుతున్నారు నీళ్లు, పర్వాలేదు, మీరు ఉచిత కరెంట్ అన్నారు, పర్వాలేదు ఇద్దాము. కానీ పక్క రాష్ట్రమైన మహారాష్ట్ర వాళ్ళు, పక్క రాష్ట్రమైన కర్ణాటక వాళ్ళు కూడా వాళ్ళ భూములకు కూడా మన దిక్కు మోటార్లు పెట్టి అటు గుంజుకుంటున్నారు సార్ నీళ్లు, అవి పీకేద్దాం సార్, అవి 200-300 ఉంటాయని చెప్పాను. ఆ రోజు ముఖ్యమంత్రి గారు అన్న మాట, వాళ్ళైనా కూడా రైతులే కదన్నయ్యా, వాళ్ళు 200-300 మంది రైతులు అవతలి గట్టున వాళ్ళ పొలాలు ఉండొచ్చు, కానీ యువతలకి నీళ్లు తీసుకుంటే మన కరెంటు వాడుకుంటే మనం ఎందుకు బాధపడాలి? రైతు ఎవడైనా రైతే, ఏ రాష్ట్ర పోడైనా రైతే, తీసుకొని పోని అని చెప్పిన నాయకుడు
కేసీఆర్ గారు. ఉద్యమాల కిల్లా, పోరాటాల గడ్డ అయినటువంటి నల్లగొండ జిల్లా మీద ఇలా బీజేపీ నాయకులు ప్రజల్ని మోసం చేయాలని చెప్పి పగటి కలలు కంటా ఉన్నారు. తెలంగాణ రైతాంగ పోరాటానికి అడ్డాగా నిలిచినటువంటి నల్లగొండ జిల్లా ప్రజల్ని మోసం చేయాలనుకుంటే అది మూర్ఖత్వమే తప్ప ఇంకోటి కాదు. ముందు నుంచి కూడా హేమీలు లెఫ్ట్ పార్టీలు ప్రాతినిధ్యం వహించినటువంటి ప్రాంతం. రావి నారాయణ రెడ్డి గారు, ధర్మభిక్షం లాంటి హేమీలు ప్రాతినిధ్యం వహించినటువంటి ఈ నల్లగొండ జిల్లా మీద మీ ఆటలు సాగాయి. ఇలా బీజేపీ పార్టీ అన్ని జుమ్లాలు తప్ప, గోబల్స్ ప్రచారం తప్ప వాళ్ళు చెప్పే ఒక్క మాట అయినా నిజముందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ప్రధానమంత్రి గారిని ఒప్పించి నేను 3,000 రూపాయల పెన్షన్ ఇస్తా అని చెప్పి మాట్లాడితే మరి ప్రధానమంత్రి సొంత రాష్ట్రంలో ముందు ఇవ్వాలనా వద్దా? బీజేపీ అధికారంలో ఉన్న చోట ఇవ్వాలనా వద్దా? అంటే ఎంత పచ్చి అబద్దాలు, అంటే ఎంత దిగజారుడు దివాళాకోరు రాజకీయానికి ఇలా బీజేపీ నాయకులు పాల్పడుతున్నారో మనకు అర్థమైతా ఉంది. రాజగోపాల్ రెడ్డి గారు కూడా బీజేపీలో చేరి కొద్ది రోజులైనా తొందరగానే వంట పట్టించుకున్నాడు. ఈ జూటా మాటలు చెప్పడానికి మాత్రం తొందరగానే వంట పట్టించుకున్నట్టు కనబడతా ఉంది. సో నేనేమంటున్నా అంటే ఈ మాట మోడీ గారితో చెప్పించండి, ప్రధానమంత్రి గారితో చెప్పించండి, ఈ మాట అమిత్ షా గారితో చెప్పించండి. రాజగోపాల్ రెడ్డి గెలిస్తే యావత్ తెలంగాణలో మేము 3,000 రూపాయల పెన్షన్ ఇస్తామని చెప్పించండి. లేదంటే బేషరతుగా క్షమాపణ చెప్పి చెంపలేసుకోండి. అంటే ఇంత పచ్చి అబద్దాలు, ఇంత దివాళాకోరు దిక్కుమాలిన రాజకీయాలకు పాల్పడితే అంత అమాయకులు కాదు నల్లగొండ జిల్లా ప్రజలు. ఇది చాలా చైతన్యవంతమైనటువంటి ప్రాంతం నల్లగొండ ప్రాంతం. అంటే మీరు ఈ రకంగా మేము ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అది మాట్లాడటమంటే నడవదు. ఇలా ప్రజలు కూడా గమనించాలి. దుబ్బాకలైనా హుజురాబాద్లైనా వాళ్ళు వ్యక్తులుగా వాళ్ళు గెలిచిండ్రు, ఇలా ప్రజలు మోసపోయినరు. అటువంటిది నల్లగొండలో ఈ మునుగోడులో జరగొద్దనేదే ఇలా మునుగోడ ప్రజలు దయచేసి విజ్ఞతతో ఆలోచించాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎలక్షన్ వచ్చింది, ఎట్లా ఎవరు గెలిస్తే బాగుంటది అనుకుంటున్నావు? పెద్ద అయినా జర మీలాంటి వాళ్ళు అనుకుంటే కరెక్ట్ ఉంటది కదా. మనం ఇదే తెలంగాణ కేసీఆర్ ఎందుకు అనుకుంటున్నావు? కేసీఆర్ అని మంచిగా ఇస్తుండే, పెన్షన్ ఇస్తున్నాం, మంచి ఇస్తుంది, చెడ్డ ఇస్తుంది. ఏం చేద్దాం, మనం మంచి పని చేస్తుండే. మరి ఆయన ఇంకేం కావాలి? ఎవరు గెలిస్తే మంచిగా ఉంటది, ఎవరు గెలిచే సూచన కనిపిస్తుంది? ఎట్లా టీఆర్ఎస్ వస్తే అట్లా కొడుతుంది. ఎందుకట్లా? ఎందుకంటే మరి జనం రైతు బంధు పంచుతుడు, అన్నాలు పెడుతుడు, బియ్యం పంచుతుడు, ఇవన్నీ ఇంకేం కావాలా అన్నట్టుంది లోకానికి. అన్ని చేస్తుండగా. అదేలే భూమి ఉందా? రైతు బంధు వస్తుందా? కరెంటు నీళ్ళని మంచిగా అప్పట్లో పోల్చుకుంటే ఇప్పుడు మరి ఓట్లు ఎలక్షన్స్ వచ్చినాయి, అందరు ప్రచారం చేస్తున్నారు. ఎట్లుంది ప్రజల్లో, ఏమనుకుంటున్నారు? ఎట్లయితే మంచిగా ఉంటది? ఇక ఎక్కువ శాతం కార్కే పడతాయి. సైడే ఉన్నారా? ఎందుకంటావు? జర మేలు కాబట్టి పింఛన్లు ఇస్తుండ్రు, అన్నిటికన్నీ ఉన్నాయి కాబట్టి ఆయనకి ఎక్కువ. ఈ ఉప ఎన్నిక ఏ ప్రయోజనాలు ఆశించి వచ్చింది? ఎందుకోసం రాజగోపాల్ రెడ్డి గారు రాజీనామా చేసినారు? దీనివల్ల మునుగోడు ప్రజలకు మీరు చేసే సందేశం ఏంటి? ఇలా మునుగోడు ప్రజలు కూడా ఆలోచించాలి. ఎందుకంటే గతంలో ఆయన గెలిచి 3 సంవత్సరాల్లో మునుగోడులో చేసిందైతే ఏమి లేదు. రేపు గెలిచిన ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఆయన చేయగలిగింది అంతకంటే ఏం లేదు. ఎంతసేపు కేసీఆర్ గారిని తిట్టుడో, టీఆర్ఎస్ పార్టీనో, ఈ ప్రభుత్వాన్ని దూషించడమో, నిందలు నీలాప నిందలు వేయడం తప్ప ప్రజలకు మాత్రం జరిగేటువంటిది లేదు. ఇవాళ నాగార్జున సాగర్ లో టీఆర్ఎస్ పార్టీ భగత్ గెలిచిన తర్వాత ఏ రకంగా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయో కూడా ప్రజలు చూస్తా ఉన్నారు. అదే విధంగా హుజూర్ నగర్ లో మా సైదిరెడ్డి గారు గెలిచిన తర్వాత అభివృద్ధి కార్యక్రమాలు ఏ రకంగా మీ జిల్లాలోనే జరుగుతున్నాయో మీరు చూస్తా ఉన్నారు. రేపు మునుగోడులో కూడా టీఆర్ఎస్ అభ్యర్థి ప్రభాకర్ రెడ్డి గారి గెలుపు మునుగోడు అభివృద్ధికి ఒక మలుపు కాబోతా ఉంది. మునుగోడులో ఇలా మన అభివృద్ధిని మనం బ్రహ్మాండంగా కేసీఆర్ గారి నాయకత్వంలో చేసుకోవాలంటే ఇలా ప్రభాకర్ రెడ్డి గారి గెలుపు అనేటువంటిది ఉపయోగపడుతుంది. ఈ రాజీనామా ఎవరి కోసం? ఇలా రాజగోపాల్ రెడ్డి గారు నేను రాజీనామా చేసినా అని ఆయన మాట్లాడుతున్నాడు. దేనికోసం చేసిండు ఈ రాజీనామా? దేనికోసం? ఇలా మునుగోడు ప్రజలందరూ కోడై కూస్తున్నారు కదా. మీరు ఎందుకోసం రాజీనామా చేస్తున్నారో యావత్ మునుగోడు ప్రజలు మాట్లాడుకుంటున్నారు. ఎక్కడైనా మాట్లాడితే ఇదేదో ఆత్మగౌరవ పోరాటం అంటే ఎక్కడ ఆత్మగౌరవం? ఎవరి ఆత్మగౌరవం?
నిజంగా ఆత్మగౌరవం అనుకుంటే నిన్ను పెంచి పెద్ద చేసిన నువ్వు కాంగ్రెస్ పార్టీలో ఉండి పోరాటం చేయాల్సి ఉండే. నువ్వు దేనికోసం బీజేపీలకు పోయినావు? ఇది ఆత్మగౌరవ పోరాటం కాదు, ఆస్తులు పెంచుకునే ఆరాటం. ఇది యావత్ ప్రజలకు అర్థమైపోయింది. ఏ రకంగా మునుగోడు ప్రజలకు మేలైద్దో మీరు చెప్పండి నాకు. మీరు ఓట్లు అడిగే ముందు ఈ ఎన్నికల్లో మీరు గెలిస్తే ఏ రకంగా ప్రజలకు మేలైతుంది, దేనికోసం ఈ ఎన్నిక మీరు తెచ్చింది? సమాధానం లేదు మీ దగ్గర. ఎంతసేపు అబద్దాలు చెప్పి 3000 పెన్షన్ చేస్తామనో, జూటా మాటలు చెప్పి ప్రజల్ని మభ్యపెట్టి డబ్బులు ఖర్చు పెట్టో, మద్యాన్ని బారించో ఎన్నికల్లో లబ్ధి పొందాలని మీరు చూస్తా ఉన్నారు. కానీ ఆ పప్పులు ఉడుకోవు. ఒకసారి అబద్ధం ఆడగలుగుతారు, కానీ ప్రతిసారి అబద్ధం ఆడతాము, ప్రజల్ని మోసం చేస్తాం అనుకుంటే ప్రజలు మనకంటే తెలివైన వాళ్ళు. చూసింది కదా దుబ్బాకలు ఏం చెప్పిండ్రో, హుజురాబాద్ లో ఏం చెప్పిండ్రో, జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏం చెప్పిండ్రో. మీ మాటలు ఒక్కటన్నా అమలైనయా లేవా అనేది యావత్ తెలంగాణ ప్రజలకు అన్ని విషయాలు కూడా తేటతెల్లమైనవి. అందుకే వీడియోలే పెట్టినాం. మేమేం చెప్తలేం, వాళ్ళు చెప్పిన మాటలే ఇవాళ ప్రజల ముందు పెట్టినాం. మునుగోడు ప్రజల ముందు పెడతాం. రేపు ప్రతి ఇంట్లో పోయి ఈ వీడియో చూపిస్తాం. ప్రతి మనిషికి, ప్రతి గుండెకు కూడా వీళ్ళ మాటలు, వీళ్ళ జూటా మాటలు, వీళ్ళ అబద్ధ ప్రచారాలు, వీళ్ళ విష ప్రచారాలను ప్రతి ఇంటికి కూడా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాం. అందువల్ల మునుగోడు ప్రజలు మోసపోయేటువంటి ప్రజలు కాదనే నమ్మకం మాకుంది. మునుగోడు చాలా చైతన్యవంతమైనటువంటి ప్రాంతం. మీరు ఇలా 3000 పెన్షన్ ఇస్తామని ఆపద మొక్కులు మొక్కితే దాన్ని నమ్మే పరిస్థితి లేదు. గతంలో కూడా చెప్పింది కదా, మీరు 3000 ఇస్తామని హుజురాబాద్ లో చెప్పారు, దుబ్బాకలు చెప్పారు. మరి ఏది 3000? జిహెచ్ఎంసీలో చెప్పింది ఇచ్చిండ్రా? ఎక్కడన్నా ఇచ్చిండ్రా? ఇదంతా కూడా ఒక దుష్ప్రచారము, అబద్దాలు చెప్పేటువంటి ప్రయత్నమే తప్ప ఇంకోటి ఏమి లేదు. మీ రాజీనామా అనేది ఒక స్వార్థంతో మీరు చేసిండ్రు, మునుగోడు ప్రజల కోసం చేయలేదు. ఏం ఆశించి చేసిండ్రో ఇవాళ ప్రజలకు స్పష్టత ఇవ్వాలి కదా. అంటే వాళ్ళు అసలు స్పష్టతనే లేదు. కేవలం మీ స్వార్థం కోసం ఒక వ్యక్తిగా మీకు లాభం జరుగుతుండొచ్చు, కానీ మునుగోడు ప్రజలకు లాభం జరగాలంటే టీఆర్ఎస్ పార్టీ గెలవాలి. ఇవాళ ఒక వ్యక్తికి లాభం జరగాలన్నా మునుగోడు ప్రజలకు లాభం కావాలన్నదే చర్చ. ఇవాళ టీఆర్ఎస్ గెలిస్తే డెఫినెట్ గా యావత్ మునుగోడు ప్రజల కష్టాలు తీరుతాయి, మునుగోడు అభివృద్ధిలో దూసుకుపోయేటువంటి అవకాశం ఉంటుంది. మరి రాజగోపాల్ గారు గెలిస్తే ఒక వ్యక్తిగా ఆయనకు ప్రయోజనం జరగవచ్చు, కానీ మరి మునుగోడు ప్రజలకు ఏ రకంగా మేలు జరుగుతుంది? ఇవాళ సాగర్ ఏ రకంగా అభివృద్ధి జరుగుతా ఉంది, ఇవాళ హుజూర్ నగర్ లో కార్యక్రమాలు ఎంత వేగంగా జరుగుతున్నాయి ఆ జిల్లా ప్రజలందరికీ తెలుసు. ఇవాళ అదే మరి దుబ్బాకలు ఏమైందో, హామీ ఇచ్చి ఏమేమి హామీలు ఇచ్చింది ఒకటన్నా అమలైతుందా? లేదు. హుజురాబాద్ లో ఒకటన్నా అమలైతుందా? చాలా మంది కేంద్ర మంత్రులు వచ్చి హామీలు ఇచ్చిపోయింది హుజురాబాద్ లో కూడా, మేము ఇది చేస్తాం అది చేస్తామని. ఏం జరిగింది? జరిగింది ఏమి లేదు, సున్నా. అందువల్ల ఈ జూటా మాటల బీజేపీకి తగిన గుణపాఠం చెప్పాలని పోరాటాల గడ్డైన మునుగోడు ప్రజలకు, నల్గొండ జిల్లా ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ థ్యాంక్ యూ. మీరు ఈసారి ముసలోళ్ళు అంత వృద్ధులందరూ కారు గుర్తు చేయకుండా భూమి గుర్తుకేరి అవసరమైతే ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో మాట్లాడి 2000 కాదు 3000 ఇప్పిస్తా మీకు, 2000 కాదు 3000 ఇప్పిస్తా మీకు. రాజగోపాల్ రెడ్డి గారు కూడా బీజేపీలో చేరి కొద్ది రోజులైనా తొందరగానే వంట పట్టించుకున్నాడు. ఈ జూటా మాటలు చెప్పడానికి మాత్రం తొందరగానే వంట పట్టించుకున్నట్టు కనబడతా ఉంది. సో నేనేమంటున్నా అంటే ఈ మాట మోడీ గారితో చెప్పించండి, ప్రధానమంత్రి గారితో చెప్పించండి, ఈ మాట అమిత్ షా గారితో చెప్పించండి. రాజగోపాల్ రెడ్డి గెలిస్తే యావత్ తెలంగాణలో మేము 3000 రూపాయల పెన్షన్ ఇస్తామని చెప్పించండి. లేదంటే బేషరతుగా క్షమాపణ చెప్పి చెంపలేసుకోండి. అంటే ఇంత పచ్చి అబద్దాలు, ఇంత దివాలా కోరు దిక్కుమాలిన రాజకీయాలకు పాల్పడితే అంత అమాయకులు కాదు నల్గొండ జిల్లా ప్రజలు. ఇది చాలా చైతన్యవంతమైనటువంటి ప్రాంతం నల్గొండ ప్రాంతం. అంటే మీరు ఈ రకంగా మేము ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అది మాట్లాడతామంటే నడవదు. ఏం సమాజం కేసీఆర్ అంటే ఏంది అనగా, కేసీఆర్ అంటే ఏంది అనగా, నీకు కట్టుకుని ఇళ్ళలో తిరుగు, పెన్షన్ 2000 3000 చూపిస్తాం, నీకు పింఛన్లు ఇప్పిస్తాం, పెన్షన్లు పోకుండా చేస్తాం, పోయిన పెన్షన్ తెచ్చుకొస్తాం, 2000 కాదు 3000 ఇప్పిస్తాం మీకు, 2000 కాదు 3000 ఇప్పిస్తాం మీకు. మీ ప్రధానమంత్రి గారు సొంత రాష్ట్రంలో 750 ఇస్తారు, తెలంగాణ అనుకోనున్న పక్కనే కర్ణాటకలో 600 రూపాయలు ఇస్తారు, మునుగోడులో గెలిస్తే 3000 పింఛన్ ఇస్తామని మాట్లాడితే ఇంతకంటే మోసం దగ ఇంకోటి ఉంటుందని చెప్పి నేను అంటా ఉన్నా. ఇవాళ దేశంలో డయాలసిస్ పేషెంట్లకు 2016 ఆసరా పెన్షన్ ఇస్తున్న ఒకే ఒక్క రాష్ట్రం ఇవాళ తెలంగాణ రాష్ట్రం. గీత కార్మికులకు, చేనేత కార్మికులకు 2016 ఆసరా పెన్షన్ ఇస్తున్న ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. 57 ఏళ్లు దాటిన వారికి ఆసరా పెన్షన్ ఇస్తున్న ఒకే ఒక్క రాష్ట్రం ఇవాళ తెలంగాణ రాష్ట్రం. దేశంలో 10-12 రాష్ట్రాల్లో బీడీ కార్మికులుంటే బీడీ కార్మికులకు ఆసరా పెన్షన్ ఇస్తున్న ఒకే ఒక్క రాష్ట్రం భారతదేశంలో ఇవాళ తెలంగాణ రాష్ట్రం. దివ్యాంగులకు
భారతదేశంలో అత్యధిక పెన్షన్ ఇలా వికలాంగులకు 3016 రూపాయలు ఇస్తున్న ఒకే ఒక్క రాష్ట్రం ఇవాళ తెలంగాణ రాష్ట్రం. ఇది వాస్తవం. కానీ వీళ్ళు ఇలా మేము 3000 ఇస్తామని చెప్తే మళ్ళీ పోటీ దిగాయి. వచ్చే నెల 3వ తారీఖున ఎలక్షన్ ఉంది, 6వ తారీఖున లెక్కింపు ఉంది, ఎవరేంటో తెలిసిపోతుంది. సో ఇలాంటి రాజకీయాలన్నింటినీ మీరు నిశ్చితంగా గమనిస్తున్నారు కాబట్టి మీ అభిప్రాయం అంటే ఎలా ఉండబోతుంది ఇక్కడ? ఎందుకంటే 3 పార్టీల మధ్య పోటీ ఉంటుందా, లేకపోతే ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది? ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి అనే వ్యక్తికి ఆల్రెడీ 2018 ఎలక్షన్లో ప్రజలు ఓట్లేసి గెలిపించి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయమని చెప్పి తీర్పిచ్చారు. సరే, ఓకే, రాజగోపాల్ రెడ్డిని ప్రజలు విశ్వసించారు కాబట్టి ఇక్కడ గెలిచిరు. మరి ఈ 3 సంవత్సరాల 9 నెలల్లో 8 నెలల్లో పదవిని అనుభవించి మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఏమి చేసిరో ఫస్ట్ చెప్పి మరి రిజైన్ ఎందుకు వేయాల్సి వచ్చింది? మరి ఒకటే సంవత్సరం ఉన్నది, మరి ప్రజలు పిచ్చోళ్ళ ఇక్కడ రిజైన్ చేసి ప్రజలను ఆటాడుకోవడం? మరి ఉన్న 4 సంవత్సరాల్లో నువ్వు చేసినటువంటి అభివృద్ధి గురించి ఫస్ట్ చెప్పి, అందులో ఉండబట్టే నేను అభివృద్ధి చేయలేకపోయాను, పార్టీ మారితేనైనా ఇక్కడ అభివృద్ధి అవుతుందేమో అనే ఉద్దేశంతో. అయితే ఆయన చేసినటువంటి దేనికి చేసిండంటే ఆయనకు ఒక కాంట్రాక్ట్ ఇచ్చిండు బీజేపీ వాళ్ళు. మరి టీఆర్ఎస్ని ఎట్లయినా దెబ్బ కొట్టాలి, మరి భారత రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్నటువంటి కేసీఆర్ని ఈ మునుగోడుతోనే దెబ్బ కొడితే దేశ రాజకీయాల్లోకి రాడు అనేటువంటి ఆలోచన విధానంతో మరి 22,000 కోట్ల ప్రాజెక్టుని ఆయనకు అప్పచెప్పి, మేమున్నాం నీ వెనుక, నువ్వు రాజీనామా చేసి బీజేపీలోకి రా, మేము చూసుకుంటాం, కేసీఆర్ని ఎలా వడగొట్టాలో మేము చెప్తామనేటువంటి ఉద్దేశంతో ఒక ప్రజలను మభ్యపెట్టేటువంటి విధంగా మరి ఈరోజు ఉప ఎన్నిక రావడం అనేది చాలా తప్పు. ఎందుకంటే ఇంకో సంవత్సరంలో ఎలక్షన్లు ఉన్నాయి. మరి దమ్ముంటే అప్పుడు రాజీనామా చేసి బీజేపీలోకి వెళ్ళి నీ తడాకేందో అప్పుడు ఊహించాలి. కానీ ప్రజలు అన్నీ గమనిస్తూనే ఉన్నారు. నీ స్వార్థ రాజకీయాల కోసం, నీ యొక్క ప్రాజెక్టుల కోసం, నీ యొక్క దానికోసం, దందాల కోసం తప్ప వేరేది లేదని ఇక్కడ యువత అంతా గమనిస్తూనే ఉన్నది. మరి దేశంలో ఉన్నటువంటి ప్రధాని కూడా ఏమి చేస్తారో అంతా గమనిస్తూనే ఉన్నది. మరి గట్టి తీర్పు ఇవ్వడానికి ఇక్కడ కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారు ఆల్రెడీ ఆయన ఉన్నా లేకున్నా నిత్యం ప్రజలలో ఉంటూ మరి ప్రజలందరికీ ఆడబిడ్డలపై కూడా ఆర్థిక భారమా? ఏం కొనేటట్టు లేదు, ఏం తినేటట్టు లేదు, నాగులో నాగన్న. ఈ పాట వచ్చి దశాబ్దాలు దాటినా ఇప్పటికీ పరిస్థితి ఏమాత్రం మారలేదు. ఇప్పుడు కూడా గ్యాస్, పెట్రోల్, డీజిల్, ఉప్పు, పప్పు ఏది తీసుకున్నా మండుతున్నాయి. ధరల మంటలు మన వంటింట్ల నిప్పులు పెడుతున్నాయి. నిన్న ఉన్న ధరలు ఇవాళ ఉండటం లేదు. దినాం ఇంతెంత పెరుగుతూనే ఉన్నాయి. ఆఖరుకు పాలు, పెరుగుపై కూడా జీఎస్టీ బాధడంతో మనం కడుపు నిండా తినలేని దయనీయ పరిస్థితి దాపురించింది. అచ్చేదిన్ తీసుకొస్తామని గద్దెనెక్కిన కేంద్రంలోని బీజేపీ సర్కార్ సచ్చేదినిగా చేసింది. ప్రస్తుతం ధరలకు అడ్డు అదుపు లేదు. తగ్గించాల్సిన మోడీ ప్రభుత్వం గమ్మున చూస్తా కూసోనుంది. గిదేందమ్మా అని ప్రశ్నిస్తే మేము ఉల్లిగడ్డలు తినం, అది తినం, ఇది తినం అంటూ ఎక్కిరిస్తున్న పరిస్థితి. ప్రపంచంలో క్రూడాయిల్ ధరలు తగ్గినా మన కాడ ధరలు తగ్గడం లేదు. పెట్రోలు, డీజిలు, వంట గ్యాస్ ఇవాళ పిరమైనాయి. పొయ్యి ఎలిగించనింకే భయమైతాంది. బండి తోలుదామంటే భయమైతాంది. గిట్ల ధరల పోటు మన నడ్డి విరుస్తాంది. మొగుడి జేబుతో పాటు ఆడబిడ్డ దాచుకున్న పోపుల డబ్బాపై కూడా నిర్మలమ్మ కన్ను పడింది. ఆమె కూడా ఓ మహిళనే కదా. ఈ ధరలతో సంసారం ఎట్లా నడుస్తుందో ఆమెకు తెలియదా? జరనైనా సొంచాయించాలి కదా. ఇప్పుడు యా దానిపైన చూసినా ఇంత ఇంత జీఎస్టీ మోపుతూ పోతాండ్రు. ఇష్టం వచ్చినట్లు జీఎస్టీ మోపుతుండడంతో మనం బతకడం కష్టంగా మారుతాంది. ఇట్లా ధరలు పెరుక్కుంటూ పోతా ఉంటే మనం బతకాలనా సావాలనా? ఇట్లనే చూస్తూ ఉంటే పీల్చే గాలిపై కూడా జీఎస్టీ వేసేటట్టుంది వ్యవహారం. ఇక మరోవైపు ధరలు పెంచి ప్రజలను ముప్పు తిప్పలు పెడుతున్న కార్పొరేట్లు, వ్యాపారులకు మాత్రం మోడీ ప్రభుత్వం నజరానాలు, గిఫ్టులు ప్రకటించడం మస్తు గమ్మత్తుంది.
తాజాగా ఆయిల్ కంపెనీలకు 22,000 కోట్ల రూపాయల ఆర్థిక ప్యాకేజీ ప్రకటించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ధరలతోటి తిప్పలు పడుతున్న మనకియాల్సిన ప్యాకేజీ మోదీ మాత్రం కార్పొరేట్లు వ్యాపారులకు ఇచ్చేసిండు. ఇట్లా పేదోడి కాడ నుంచి లాక్కొని కార్పొరేట్ల పొట్ట నింపుతున్న ఈ బీజేపీని ఇక సాగనంపాల్సిన సమయం వచ్చేసింది. ఓ అమ్మలక్కలుగా కార్పొరేట్ ప్రధానికి బుద్ధి చెప్పాల్సింది మీరే. దానికి మునుగోడు నుంచే నడుం బిగించుర్రి. ఓటేనింకిపోయేటప్పుడు మీరు గ్యాసు బండకు, ఓ అన్నలు మీరేమో మీ బండికి, ఓ రైతన్న మీరు మీ బోరుకు దండం పెట్టి వెళ్ళుర్రి. కాళ్ళ పీడ విరగడయ్యేలాగా మునుగోడుల బీజేపీని ఓడించుర్రి. దాదా ఏం చేస్తున్నావు? ఈ పొలంలో కలుపు మొక్కలు ఉన్నాయి, తీసేస్తుందా పిల్లగా. అవును కానీ నీ సోపతి గాలు అందరు ఇటు వేరు, నువ్వు ఒక్కని వేస్తాను. ఇలా మీటింగ్ ఉండే తాత, అందరు అటు వేరు. తాత ఓటు ఎవరికి ఎత్తున్నావు? నేను ఎవరికో ఒకరికి ఎత్తా, నువ్వు ఎవరికి ఎత్తాను చెప్పు. నేను పువ్వుకి ఎత్తున్నా తాత. పీకినట్టే ఉన్నది పువ్వు నువ్వు. అగో గంటగానం గరానికి ఎత్తున్నావు తాత. మరి లేకపోతే ఏందయ్యా? అరే గొర్రె కొత్త ముడ్డులు ఉంటాయి, ఎన్ని గట్టెలు ఉంటాయి అన్నట్టున్నది ఈ పువ్వు కొట్టేస్తే. ఒరే ఎర్రినాగన్నా, నేను చెప్పేది మంచిగా ఇప్పుడంటే కేసీఆర్ పుణ్యాన సంవత్సరానికి 2 పంటలు తీసుకున్నాం, మంచిగున్నాం. మరి ఒకప్పుడు మా రైతుల బతుకులు ఎట్లుండేనో నీకేమేరక పిల్లగా. కన్ను పొడుచుకొని చూసినా కరెంటు కానరాకపోయేది. అగ్గి పెట్టినట్టు కళ్ళ ముందు పొలం ఎండిపోయేది. బోర్ల నుంచి చుక్క నీళ్ళ బొట్టు రాకపోయేది. మా రక్త మాంసాల్ని మట్టిలో కలిపి కింద మీద పడి పండిస్తే కొనుటోడు ఉండకపోయేది. అడ్డికి పావుసేరు అమ్ముకుంటే ఆఖరికి నెత్తి మీద మిగిలేది అప్పే. ఈ రైతు లెక్క ఎందుకు పుట్టించినవు భగవంతా అని ఆ దేవుణ్ణి తిట్టని దినవలేదు. అవును తాత, మా పెదాపు అర్ధరాత్రి మోటార్ అయిపోయి పాము గరిసి చచ్చిపోయాడు. అప్పటి రోజులు చాలా ఘోరంగా ఉండే, కానీ ఇప్పుడు కొంచెం మారినట్టే కదా. కొంచెమేంటి పిల్లగా, మా రైతుల తలరాతని కేసీఆర్ మార్చిండు. ఇప్పుడు దినం మొత్తం ఫ్రీగా కరెంట్ ఇస్తున్నాడు. మిషన్ కాకతీయతోనే మన ఊరి చెరువు నింపిండు. నా బోడి ఇప్పుడు రికాము లేకుండా నీళ్లు పోస్తాను. రైతు బంధు పథకం కింద నాకు పంట సాయం కూడా చేసిండు. ఎరువులు మంచిగా దొరుకుతున్నాయి. ఈ పంట మొత్తం కేసీఆర్ సారే కొంటాడు, నాకేం రందిలేదు. అయితే రైతులకు అంత మంచిగానే ఉందంటావు? అంత మంచిగానే ఉంది పిల్లగా. ఈ నడుమ మా మోటార్లకు మీటర్లు పెడుతున్నారట మీ పువ్వు పార్టీలు. ఫ్రీగా కరెంట్ ఇవ్వద్దని కేసీఆర్ ను బెదిరిస్తున్నారట. అందుకే ఈసారి ఈ కలుపు మొక్క లెక్క ఆ కమలం పార్టీని పీకి పారేస్తా. మంచిగున్న తెలంగాణలా ఈ బీజేపీ కాంగ్రెస్ కలుపు మొక్కలను ఉండద్దు పిల్లగా. అవును తాత, ఈ పని అయితే అందరం చేయాలి. ప్రతి ఒక్కరూ కలుపు పార్టీలను పీకి పడేయాలి. అప్పుడే అందరికీ మంచి జరుగుతుంది. ఇలా రాజగోపాల్ రెడ్డి గారు కాంగ్రెస్ శాసనసభ్యుడిగా గెలిచి కాంగ్రెస్ శాసనసభ సభ్యత్వం కాంగ్రెస్ పార్టీ నచ్చలేదని రాజీనామా చేసి బయటికి పోయినరు. వాట్ ఈస్ యువర్ ప్రాబ్లం? ఇలా రాజగోపాల్ రెడ్డి గారు కాంగ్రెస్ శాసనసభ్యుడిగా గెలిచి కాంగ్రెస్ శాసనసభ సభ్యత్వం కాంగ్రెస్ పార్టీ నచ్చలేదని రాజీనామా చేసి బయటికి పోయినరు. వాట్ ఈస్ యువర్ ప్రాబ్లం? ఈ పాలసీ భారతదేశంలో ఎక్కడ పార్టీ మారినా బీజేపీ చేస్తుంటే బాగుండేది. 100% రాజీనామాలు చేసుకోకుండా ప్రభుత్వాలు పడగొట్టినటువంటి సందర్భాలు దయచేసి ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. భారతదేశం అంతా కూడా ఒకరు రాజగోపాల్ రెడ్డి సులభతలకు ఎత్తున్నావు 18,000 కోట్లు ఇచ్చావు కాబట్టి నేను రాజీనామా చేస్తున్నాను. ఆయన రాజీనామా చేసింది ఎవరికైనా ఎవరైనా రాజీనామా చేస్తారు. మేము సవాలు విసిరాం 18,000 కోట్లు